హలో గాయస్, నేను మీ Kote.tungala. మీరు చూస్తున్నారు Kote.tungala యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి ఒక అద్దరిపోయే కిరాక్ ఉండే వాట్సాప్ స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం అనమాట. సో ఇది క్రియేట్ చేయాలి అంటే మీకు కావాల్సింది ఒక కైన్మాస్టర్ యాప్ అండ్ అలాగే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఉండే వీడియోస్ అనమాట. మరి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత ఈ వీడియోని కంప్లీట్గా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు స్కిప్పబుల్ చేస్తున్నట్లయితే మీకు అర్థం కాదనమాట వీడియో ఎలా సెట్ చేయాలి ఏంటనే ప్రాసెస్ అయితే. సో దానికోసం మీరు వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ముందుగా మీరు కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. అవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో కైన్మాస్టర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి 9:16 అని చెప్పేసి రేషియో ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో అంటే మీ ఫోటో కావాలా, లైక్ మీ బ్రదర్ లేదా ఫ్రెండ్ సంథింగ్ ఏదైనా మీరు ఎవరి ఫోటో మీద అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో వారి ఫోటోని ఇందులో ఇన్పుట్ అయితే చేసుకోండి. సో ఇన్పుట్ చేయడానికి ముందుగా చూడాల్సింది ఈ మీడియా అనమాట. సో ఫ్రెండ్స్, నేను మన ఛానల్లో కైన్మాస్టర్కి సంబంధించిన ఒక బేసిక్ ట్యుటోరియల్ గురించి వీడియో చేయడం అయితే జరిగింది. మీరు కనుక దాన్ని మిస్ అయినట్లయితే నేను పైన కార్డ్స్లో ఇస్తున్నా, కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, అక్కడి నుంచి మీరు వీడియో చూసినట్లయితే మీకు కొంచెం బేసిక్ అయితే తెలుస్తుంది కైన్మాస్టర్ గురించి. సో ముందుగా ఇంపోర్ట్ చేయాలి అంటే మనం పైన కనబడుతున్న మీడియాని ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్గా ఆ ఫోటోని ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో నేను ముందుగా ఆ ఫోటోని అయితే ఇన్పుట్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఈ మిడిల్ సింబల్ మీద క్లిక్ చేసి దీని సైజ్ని అయితే సెట్ చేయండి. ఫ్రేమ్కి = సెలెక్ట్ చేసినట్లయితే ఫ్రేమ్ అనేది కదలకుండా ఒకేలా ఉంటుందన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు లేయర్ ట్యాప్ చేయండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చిన ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే బ్యాడ్ బాయ్ అని చెప్పేసి గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, సో దీని అయితే ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసి మిడిల్ కనబడుతుంది దాని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ వీడియో అనేది స్క్రీన్ మొత్తానికి ఫిట్ అవుతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ట్యాప్ చేస్తే సెట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది వీడియో అయితే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ లేయర్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు కదా, గ్రీన్ కలర్ లేయర్ని, దాని మీద క్లిక్ ఇచ్చి కిందకి స్క్రాల్ చేస్తే క్రోమా క్రీ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్రోమా క్రీని క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే మీకు గ్రీన్ కలర్లో ఉన్నదంతా పోతుందన్నమాట. మీకు వైట్ అనేది ఫుల్గా ఉండాలి, గ్రీన్ ప్లేస్లో మొత్తం నార్మల్ అయిపోవాలి. ఇంకా మీకు వైట్ కొంతమంది మొబైల్స్లో సెట్ కాదు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసి ఇలా సెట్ చేసినట్లయితే కంప్లీట్ వైట్ వస్తుంది అది. సో ఈ విధంగా సెలెక్ట్ చేస్తే కంప్లీట్ వైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దానికంటే ముందుగా మీరు మీ ఫోటోని, నేను ఆల్రెడీ ఇది ఎడిట్ చేసిన ఫోటో కాబట్టి జనరల్గా వదిలేసాను, మామూలుగా వదిలేసాను. లేదు మీ ఫోటో ఎడిట్ లేకపోతే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్లు కలర్స్ అయితే చేంజ్ చేసుకుని పెంచుకోండి. ఈ విధంగా ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వస్తుంది కదా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని స్లిప్ చేసుకోండి. స్లిప్ చేసిన ఇక్కడ మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు సంథింగ్ మీకు ఏ ట్రాన్సాక్షన్ నచ్చితే ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా సరే పర్వాలేదు. సో ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం మనం. సో మీరు చూడండి ముందుగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వచ్చి నేను సెలెక్ట్ చేసిన వీడియోస్లో మళ్ళీ ఇంకొక వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సో దీన్ని కూడా సేమ్ మిడిల్ దాంట్లో క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ చేసి దీనికి ఏమన్నా అడ్జస్ట్మెంట్ అంటే కలర్స్ కానీ ఇవ్వాలంటే ఏమైనా చేయాలి అంటే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి బ్రైట్నెస్లు ఇవి పెంచినట్లయితే ఇంకొంచెం నిండుగా అయితే కనబడుతుంది. ఆ లేయర్ మీద క్లిక్ చేసి లాస్ట్లోకి వెళ్ళినట్లయితే బ్లెండింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి కింద స్క్రాల్ చేస్తే స్క్రీన్ అని చెప్పేసి కనబడుతుంది. స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మీకు అది స్క్రీన్ మీదకి వస్తుంది ఓవర్లేలో. చూసారు కదా, ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఇది మీకు స్టార్టింగ్ నుంచి అయితే అవసరం లేదు, ఎందుకంటే మనకి గ్రీన్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మీ ఫోటో ఫుల్గా కనబడుతుందో అక్కడి నుంచి పెట్టినా సరిపోతుంది. ఓకే, ఇది సరిపోతుంది అనమాట. నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను స్మోక్ అయితే పెట్టా కదా, ఈ స్మోక్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ అంతే, మిడిల్లో క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసేసి ట్యాప్ చేసి మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి లాస్ట్లో చూస్తే ఉంటుంది కదా మనకి బ్లెండింగ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి స్క్రీన్ మీద సెలెక్ట్ చేసినట్లయితే అది కూడా మీకు ఫుల్ అయిపోతుంది. సో ఇదంతా మనకి గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి స్మోక్ ఉన్నా కానీ కనిపించదు. కాబట్టి మీరు గ్రీన్ స్క్రీన్ ఎండ్ అయిన తర్వాత మీ ఫోటో ఉంటుంది కదా అక్కడ వరకు యాడ్ చేసుకోండి, మిగిలినంతా ట్రిమ్ చేసేయండి. సో మీ ఫోటో వచ్చినప్పుడే స్మోక్ వస్తుంది. ఈ స్మోక్ కూడా మీరు తగ్గించుకోవాలి పెంచుకోవాలి అనుకుంటే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి దీన్ని కూడా ఈ లేయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టు స్మోక్ని అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు స్మోక్ని.
నెక్స్ట్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి ట్యాప్ చేసి ఇప్పుడు మనకి కలర్స్ అయితే రావాలి కాబట్టి ఈ కలర్స్ని సెట్ చేయండి. మిడిల్లో క్లిక్ చేసి ఫిట్ స్క్రీన్ కొట్టినట్టయితే స్క్రీన్ మొత్తానికి సెట్ అవుతాయి. సో మనకి మీ ఫోటో ఎక్కడి నుంచి అయితే వస్తుంది కాబట్టి ఇదంతా ట్రిమ్ చేసేసేసి లేయర్ మీద ట్యాప్ చేసి లాస్ట్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద సెలెక్ట్ చేసినట్టయితే ఇది మీకు ఓవరాల్ స్క్రీన్ మీద ఉంటుంది. స్మోక్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది కాబట్టి మీరు స్మోక్లోకి వెళ్ళిపోయి స్మోక్ని కొంచెం తగ్గించుకోండి అడ్జస్ట్లోకి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ మీకు బోర్డర్ అయితే ఇచ్చేస్తే బాగుంటుంది వీడియోకి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి ట్యాప్ చేసి ఈ బోర్డర్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇది కూడా సేమ్ మిడిల్లో క్లిక్ చేసి ఫిట్ స్క్రీన్ కొట్టేసేసి ఈ బోర్డర్ని కూడా ఎండ్ వరకు లాగేసేసి మీరు దీన్ని కూడా అంటే బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద సెలెక్ట్ చేస్తే ఇది కూడా స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయితే మీ యొక్క వీడియో అయితే సెట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. సో చూస్తారు కదండి, ఈ విధంగా అయితే మీ వీడియోస్కి అద్భుతంగా మంచి మంచి సాంగ్స్ ఎడిట్ చేసుకుని మీరు అప్లోడ్ చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు, వీడియో కిర్రాక్ ఉంటుంది. కానీ యూట్యూబ్లో ఉన్న కొన్ని రూల్స్ వల్ల నేను మూవీ సాంగ్స్ అయితే మీకు వినిపించలేకపోతున్నా. దీనికి మంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలి అంటే పక్కన కనబడుతున్న ఆడియోలో ట్యాప్ చేస్తే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇందులోకి రావడం అయితే జరుగుతుంది. సాంగ్ మీద సెలెక్ట్ చేసి ప్లస్ బటన్ నొక్కితే మీకు ఆ సాంగ్ అయితే దీంట్లో యాడ్ అయిపోతుంది. తర్వాత మీరు ఈ చివరిలో కనబడుతున్న షేర్ బటన్ మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ కొట్టినట్టయితే ఇది అనేది మీ వీడియో అనేది మీ మొబైల్లోకి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసినప్పుడే నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మీకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్.